హాయ్ అండి అందరికీ. ఈ కథని ఒక డాక్టర్ ఎం. హరికిషన్ గారు రాశారండి. ఇది రాయలసీమ లాంగ్వేజ్‌లో రాశారు. కొంతమంది తమ లాంగ్వేజ్‌ని మార్చుకొని పట్టి పట్టి మాట్లాడుతూ ఉంటారు కదా! కానీ ఆయన అక్కడ పుట్టి పెరిగినట్లు అర్థమవుతుంది ఈ కథ చదివినప్పుడు. నేను ఫస్ట్ ఈ కథ చెప్పేటప్పుడు మన లాంగ్వేజ్‌లో చెప్పాను. తర్వాత ఎడిట్ చేసిన తర్వాత కూడా నాకనిపిచ్చింది, ఏంటి ఆయన అంత ఇష్టంగా ఆయన లాంగ్వేజ్‌లో రాసుకుంటే మార్చడానికి మనం ఎవరు అనిపిచ్చింది. అందుకని మళ్ళీ దాన్ని తీసేసి యాజ్ టీజ్‌గా ఆయన చెప్పినట్లే చెప్పాను. వినండి. దొరికిపోయినవురా మిడతం బొట్లు. ఒక ఊర్లో శాస్త్రి అనే యువకుడు ఉండేటోడు. వాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతా ఎప్పుడు మిడతలను పడతా ఉండేటోడు. దాంతో అందరూ వాణ్ణి మిడతం బొట్లు అని అడ్డ పేరుతో పిలిచేటోళ్ళు. కానీ వాడు చాలా తెలివైనోడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. వానికి ఈ మధ్యనే పెండ్లయింది. వాని పెండ్లాం పండగకని 15 రోజుల ముందే పుట్టింటికి పోయింది. వీడి పండగకు ముందు రోజు పొద్దున బయలుదేరినాడు. అప్పట్లో ఇప్పట్లా బస్సులు రైళ్లు ఉండేవి కాదు కదా. యాడికైనా కాలినడకనే. వాళ్ళ అత్తోళ్ళ ఊరు శానా దూరం. దాంతో శాస్త్రి అక్కడక్కడ ఆగుతూ అలసట తీర్చుకుంటా వెంట తెచ్చుకున్నవి తింటా బాగా చీకటి పడే సమయానికి అత్తోళ్ళ ఊరికి చేరుకున్నాడు. అప్పటికే బాగా నడిచి నడిచి అలసిపోవడంతో ఇంటి బయటే అరుగు మీద కూలబడ్డాడు. రాత్రి కావడంతో తలుపులు మూసేసి ఉన్నాయి. తర్వాత రోజు పండగ కదా, అదీగాక కొత్తల్లుడొచ్చినాడు కదా, అందుకని వాళ్ళత్త గారెలు చేద్దామని అప్పుడే నూనె పొయ్యి మీద పెట్టింది. గారె నూనెలో వేయగానే సుయ్యమని చప్పుడు వచ్చింది. శాస్త్రికి ఒక తమాషా చేద్దామనిపించింది. దాంతో ఇంట్లోకి పోకుండా అరుగు మీదే కూర్చొని సుయ్యమన్నప్పుడల్లా 1, 2, 3 ఇట్లా వరుసగా లెక్క పెట్టసాగినాడు. మొత్తం 66 అయినాయి. అప్పుడు తలుపు తట్టి లోపలికి పోయినాడు. అత్త మామ అంతా అల్లుణ్ణి పలకరించి అన్నానికి కూసోమన్నారు. శాస్త్రి స్నానం చేసి కూసున్నాడు. అత్త వేడివేడి అన్నం పెట్టి పప్పు కూర రసము పెట్టింది. శాస్త్రి అవి తింటా, ఏమత్తా అన్నం పప్పు పెడతా ఉన్నావు కానీ గారెలు ఒకటి కూడా పెట్టడం లేదేంది అన్నాడు. ఆమె ఎదిరిపడి, అది అల్లుడు రేపు పండగ కదా, దేవుడికి నైవేద్యం పెట్టి పెడదామని అటక మీద పెట్టినా, అయినా నీకెట్లా తెలిసింది మేం గారెలు చేసినామని అంది. దానికి శాస్త్రి నవ్వుతా, ఏమత్తా మీ అల్లుడంటే అట్లాంటి ఇట్లాంటి అవళాగాడనుకున్నావా? వేదాలు పురాణాలు పిండి కొట్టి జ్యోతిష్యాలు శాస్త్రాలు నమిలి మింగేసినోడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కళ్ళు మూసుకుని చిటికలో చెప్పేయగలడు. కావాలంటే నా మంత్రశక్తితో నువ్వు మొత్తం ఎన్ని గారెలు చేసినావో చెప్పేనా అన్నాడు. ఆ మాటలకు అత్త మామ పెండ్లాం ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి చెప్పు చూద్దాం అన్నారు. వాడు కళ్ళు మూసుకుని పెద్ద మాయగానిలా గాల్లో చేతులు తిప్పుతా ఏదో ఆలోచిస్తున్నట్లు నటిస్తా లెక్కలేస్తా, అత్త నువ్వు చేసింది మొత్తం 66, కావాలంటే పోయి లెక్క పెట్టుకో అన్నాడు. వెంటనే వాళ్ళు అటకమేంచి గారెల తట్ట కిందకి దింపి లెక్కబెట్టి చూస్తే ఇంకేముంది, అల్లుడు చెప్పినట్లే మొత్తం 66 ఉన్నాయి. వాళ్ళు అల్లుని శక్తికి మురిసిపోయినారు. తర్వాత రోజు అత్తామామలు కనబడినోళ్ళందరినీ పిలిచి పిలిచి తమ అల్లుని తెలివితేటల గురించి చెప్పి చెప్పి మురిసిపోయినారు. దాంతో ఆ నోట ఈ నోట పడి వీధి వీధంతా విషయం తెలిసిపోయింది. తర్వాత రోజు పొద్దున్నే ఆ వీధి చివర ఉండే చాకలాయన ఇంటి ముందుకొచ్చి నిలబడినాడు. శాస్త్రి బయటికి రాగానే ఎగిరి కాళ్ల మీదబడి, అయ్యా నిన్న పొద్దుటి నుంచి నా గాడిద ఎక్కడా కనబడడం లేదు. కనబడినోళ్ళందరినీ అడిగి అడిగి ఊరంతా వెతికి వెతికి అలిసిపోయినా నువ్వు నీ మంత్రశక్తితో ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావని వీధి వీధంతా చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లాగైనా సరే నా గాడిదను యాడుందో కాస్త కనుక్కొని చెప్పు, అంతవరకు నీ కాళ్ళు వదిలేది లేదు అన్నాడు పట్టి విడవకుండా. ఆ మాట వింటూనే శాస్త్రి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఒరే మిడతం బొట్లు, తెలియదంటే అత్తామామల ముందు మర్యాద పోతాది, తెలుసంటే యాడుందో చెప్పాలా, ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా ఉంది కదరా నీ పరిస్థితి అని లోపల అనుకుంటా కాస్త ఆలోచించి, రేయ్ యాడికి పోతాది లేరా, రేపొద్దునకంతా అదే మీ ఇంటికి వస్తుంది కానీ నువ్వు హాయిగా కాలు మీద కాలు వేసుకొని పండుకోపో, నా మంత్రశక్తితో అది ఎక్కడుందో కనుక్కుంటా అన్నాడు. ఎట్లాగైనా వాని బారి నుండి అప్పటికి తప్పించుకోవాలని. ఆ రోజు రాత్రి అందరూ పండుకున్నాక లేచి గాడిద కోసం వెతకసాగినాడు. ఆఖరికి అది పక్క ఊరి పొలిమేరలో మేతమేస్తా కనబడింది. దాన్ని పట్టుకొని మట్టసంగా తోలుకొనొచ్చి ఆ చాకలాయని ఇంటి వెనక పెరట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు.
చాకలైన పొద్దున లేచి చూస్తే ఇంకేముంది, శాస్త్రి చెప్పినట్టే గాడిద ఇంటి వెనక గడ్డి మేస్తా కనబడింది. అంతే, ఆ విషయం ఊరంతా నిమిషాల్లో పాకిపోయింది. అబ్బో, మంగమ్మ గారి అల్లునికి గొప్ప శక్తులున్నాయంట, ఏ సంగతైనా సరే ఇట్టే చెప్పేస్తాడంట అని అందరూ అనుకోసాగినారు. మన జనాలంతా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, మనము పోయి ఒక రాయేస్తే పోలా అనే రకాలు కదా. దాంతో ఆ ఊళ్ళోనే గాక చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా బండ్లు కట్టుకుని తిరణాల లెక్క రాసాగినారు. నాయనా, నా కూతురు పెండ్లెప్పుడు అవుతాది సామి, మా ఓనికి ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుంది? అయ్యా, నా దరిద్రం పోయేదారి చెప్పు తండ్రి, ఈసారి ఏ పంట విరగకాస్తే బాగుంటుంది? ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడగటం మొదలు పెట్టినారు. శాస్త్రి మామూలుగానే మంచి తెలివైనోడు కదా, దాంతో బాగా ఆలోచించి జవాబులు చెప్పేటోడు. కొన్ని జరిగేవి, కొన్ని జరిగేవి కావు. జరిగినోళ్ళ విషయం అందరికీ పడి పడి చెప్పేటోళ్ళు, జరగనోళ్ళు మన కర్మ ఇంతేలే అనుకొని ఊరకుండేటోళ్ళు. అట్లా కొన్ని రోజుల్లోనే మనోడి కీర్తి ఇంటి గోడలు దాటి, ఊరి పొలిమేరలు దాటి, దేశాన్నేలే రాజు వరకు పోయింది. ఆ రాజు దగ్గర ఒక రత్నాల హారం ఉంది. అది తరతరాలుగా వాళ్ళ వంశంలో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంది. రాజుకు అదంటే చాలా ఇష్టం. పండుగలప్పుడు, ఉత్సవాలప్పుడు మెడలో వేసుకొని సంబరంగా తిరుగుతూ ఉంటాడు. అట్లాంటిది అది ఉన్నట్టుండి ఒకరోజు కనబడకుండా పోయింది. ఎంత వెతికినా, ఎంతమందిని విచారించినా దొరకలేదు. ఆ బాధతో రాజు మంచం పట్టేసినాడు. అప్పుడు అతనికి శాస్త్రి గురించి తెలిసింది. వెంటనే సైనికులను పంపించినాడు. వాళ్ళు శాస్త్రిని పిలుచుకొని పోయి రాజు ముందు నిలబెట్టినారు. రాజు శాస్త్రి వైపు చూస్తా, చూడు సామి, మా వంశంలో ఎప్పుడు జరగని అపచారం నా హయాంలో జరిగింది. ఎవరైనా వింటే నవ్విపోతారు. అంతఃపురాన్నే కాపాడుకోలేని వాడు జనాల్ని ఏం కాపాడుతాడు అని నీ గురించి చాలా విన్నా. నువ్వే ఎట్లాగైనా నా మర్యాద నిలబెట్టాలా. నీకు రేపు పొద్దున వరకు సమయం ఇస్తా ఉన్నా. దొంగల్ని పడితివా, నీకు బంగారంతో అభిషేకం చేయించి ఏనుగుల మీద ఎక్కించి ఊరంతా ఊరేగిస్తా. లేదంటివా, నీ ముక్కో చెవో కోయించి గాడ మీద ఎక్కించి ఊరు బయటకు తన్ని తరిమేస్తా అన్నాడు. ఆ మాటలకు శాస్త్రి గుండెలో రాయి పడినట్టయింది. ఒరే మిడతం బొట్లు, తప్పించుకొని పారిపోదామా అంటే ఇది అంతఃపురం, చుట్టూ సైనికులు ఉన్నారు, ఇక తప్పదు, చెవో ముక్కో ఏదో ఒకటి కోయించుకోవటం ఖాయంరా నీకు అనుకుంటా గదికి చేరుకుని అద్దం ముందు నిలబడి చెవా ముక్క అనుకోసాగినాడు చూసుకుంటూ. ఆ అంతఃపురంలో పనిచేసే దాసీలలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి చక్కని చుక్కలల్లే ఉంటారు కానీ పెద్దదానికేమో ముక్కు పెద్దది, చిన్నదానికేమో చెవులు చిన్నవి. దాంతో అందరూ వాళ్ళని ఏ చెవి ఏ ముక్కు అంటూ అడ్డపేర్లతో ఆట పట్టించేటోళ్ళు. వాళ్లే ఆ రత్నాల హారాన్ని ఎవరూ లేని సమయంలో దొంగిలించిన వారు. వాళ్ళకి శాస్త్రి వచ్చినప్పటి నుంచి ఒకటే భయంగా ఉంది. ఊరంతా వాని గొప్పతనం గురించి చెబుతా ఉంటే వెన్నులో వణుకు పుట్టుకొస్తా ఉండాది. దొరికామా ఉరిశిక్ష ఖాయం. దాంతో ఏం చేయాలో తోచక శాస్త్రి ఉన్న గది దగ్గరకు వచ్చి కిటికీలోంచి తొంగి చూసినారు. లోపల మనోడు చెవా ముక్క అని కొంచెం గట్టిగానే గొనుక్కుంటా ఉండాడు. ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరూ అదిరిపడినారు. అయ్య బాబోయ్, శాస్త్రికి మన సంగతి తెలిసిపోయినట్లుండాది. రాజుకి గనక చెబితే ఈ రోజుతో మనకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. ఎట్లాగైనా సరే కాపాడి ఆపద నుంచి గట్టెంకించమని అడుగుదాం అనుకుంటూ ఇద్దరు లోపలికి పోయి శాస్త్రి కాళ్ళ మీద పడినారు. అయ్యా, బుద్ధి పొరపాట ఈ పని చేసినాం, ఎట్లాగైనా సరే మమ్మల్ని కాపాడండి అంటూ రత్నాల హారం తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టినారు. శాస్త్రి సరేనంట. అందరూ పండుకున్నాక దాన్ని తీసుకొని పోయి రాజు తోటలో ఒక చెట్టు కింద గుంత తీసి కప్పి పెట్టినాడు. తరువాత రోజు పొద్దున్నే సంబరంగా రాజు ముందుకు పోయినాడు. ఏమి శాస్త్రి, కనిపెట్టినావా అన్నాడు రాజు ఆతృతగా. హా మహారాజా, హారం కనబడుతోంది గాని దొంగ కనబడ్డం లేదు. బహుశా వాడు దేశం వదిలి పారిపోయినట్టుండినాడు అని చెప్పినాడు. సరే దొంగదేముందులే కానీ ముందు హారం సంగతి చెప్పు అన్నాడు రాజు. శాస్త్రి ఏవేవో లెక్కలు వేస్తున్నట్లు గాల్లో గీతలు గీస్తూ అటూ ఇటూ తిరుగుతూ, మహారాజా, ఈశాన్యం వైపున్న తోటలో ఏదో ఒక చింత చెట్టు కింద దాచినట్లు తెలుస్తా ఉంది. భటుల్ని పంపించి అన్నింటి కింద తవ్వించి చూడండి అని చెప్పినాడు. రాజు అట్లే అనిపోయి ఒక్కొక్క చెట్టు కింద తవ్విస్తా ఆఖరికి శాస్త్రి దాచిన చింత చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. భటులు అక్కడ తవ్వి చూడగానే ధగధగలాడుతూ హారం బయటపడినది. దాన్ని చూడగానే రాజు సంబరంతో పొంగిపోయినాడు. ఆనందంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. పరిగెత్తుకుంటూ
వచ్చి శాస్త్రిని గట్టిగా కౌగిలించుకొని, శాస్త్రి, నువ్వు సామాన్యునివి కాదు, నీ అంత గొప్పోడు ముల్లోకాల్లో ఏడా ఉండడు, నా పరువు మర్యాద నిలబెట్టినావు అంట అప్పటికప్పుడు పట్టపుటేనుగుని తెప్పించి పట్టుబట్టలు తొడిగించి ముందు వెనక తప్పెట్లు కొడతా ఉంటే వీధుల్లో అడుగడుగునా పూలు సల్లిస్తా ఊరంతా దద్దరిల్లేటట్లు టపాకాయలు పేలిపిస్తా ఊరేగించినాడు. ఆ తర్వాత శాస్త్రి, ఇకపై నువ్వు నాతో పాటే ఇక్కడే ఉండు, నేను నా మంత్రుల్లో ఒకనిగా నియమించుకుంటున్నాను అని చెప్పినాడు. ఆ మాటలతో శాస్త్రికి గుండె దడదడలాడినది. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. సరే అని అట్లాగే ఉండిపోయినాడు. రాజుకు తన తెలివితేటలతో సలహాలు ఇస్తూ ఎట్లాగో నెట్టుకు రాసాగినాడు. కానీ శాస్త్రికి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా ఎప్పుడు ఏ ఆపద ఏ వైపు నుంచి వస్తుందో అని ఒకటే భయం. దాంతో ఎట్లాగైనా సరే దీని నుంచి తప్పించుకొని ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాడు. ఒకసారి రాజు శాస్త్రితో కలిసి తోటలో పచారులు చేయసాగినాడు. ఎట్లాగైనా బయటపడడానికి ఇదే సరైన సమయం అనుకుని, రాజా, ఎప్పటి నుంచో మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకరోజు పోతా ఉంటే ఒక ముని తపస్సు చేసుకుంటా కనబడినాడు. అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్ద పులి ఆయనను చంపడానికి మీదకు దూకినాది. అది చూసి నేను ఏమాత్రం భయపడకుండా నా దగ్గరున్న కట్టె తీసుకుని ఆ పులి మీదకు దుంకి దాన్ని అక్కడి నుండి తరిమేసినాను. దాంతో ఆ ముని నాకు కొన్ని అద్భుత శక్తులు ఇచ్చినాడు. కానీ అవి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుతో ఆ గడువు పూర్తవుతా ఉండాది. రేపటి నుండి నేను అందరిలాంటి మామూలు మానవుణ్ణే. కాబట్టి మీ దగ్గర కొలువు మానేసి నేనెవరో తెలియని కొత్త చోటుకు పోయి హాయిగా బతుకుదామనుకుంటున్నా అన్నాడు. అంతలో రాజు ఎదుట ఉన్న పువ్వు మీద ఏదో వాలింది. రాజు లటుక్కున దాన్ని పట్టుకుని గుప్పెట మూసి, సరే శాస్త్రి, రేపటి నుంచి కదా నీ శక్తులు మాయమయ్యేది, ఇదిగో ఇదే నీకు చివరి పరీక్ష. నా గుప్పెట్లో ఏముందో చెప్పుకో, చెప్పామంటే నీకు మోయలేనంత బంగారం ఇచ్చి వీడ్కోలు పలుకుతా, లేదనుకో ఇంతవరకు నీకు ఇచ్చినవన్నీ కూడా తీసేసుకొని కట్టుబట్టలతో వదులుతా అన్నాడు. శాస్త్రికి ఎంత ఆలోచించినా అదేమిటో అర్థం కాలేదు. దాంతో చిచి, అదృష్టం ఎప్పుడూ మన వైపే ఉండదు, ఈ రోజుతో దొరికిపోయారు మిడతం బొట్లు అని చిన్నగా గొణిగినాడు. పక్కనే ఉన్న రాజుకు ఆ మాటలు వినబడినాయి. దాంతో అతను ఆశ్చర్యంగా, శభాష్ శాస్త్రి, నిజంగా నీ శక్తి అద్భుతం, నేను పట్టింది మిడతనే అంటూ చేయి తెరిచి చూపించినాడు. శాస్త్రి తన అదృష్టానికి మురిసిపోయినాడు. రాజు తాను ముందే చెప్పినట్లు మోయలేనంత బంగారం ఇచ్చి శాస్త్రికి వీడ్కోలు పలికినాడు. బతుకు జీవుడా అనుకుంటా శాస్త్రి ఆ డబ్బంతా తీసుకొని రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా పెండ్లాం బిడ్డలతో కలిసి తనను ఎవరూ గుర్తుపట్టని రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలేసుకొని కులాసాగా బతకసాగినాడు.